హాయ్ ఫ్రెండ్స్, పొనగంటి ఆకు లేదా కొనగంట ఆకు ఫ్రై అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఈ కొనగంట ఆకుని అంత కాడల నుంచి సపరేట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి ఆకును వేసి అలాగే తగినన్ని నీళ్ళు వేసి తగినంత ఉప్పును యాడ్ చేసి ఒక చిటికెడు పసుపుని వేసి అయితే మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి ఉంచేసి దీనికి కావాల్సిన పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలి. అంటే ఈ ఆకు ఉడికేలోపు ఈ పెసరపప్పు నానబెట్టేసామనుకోండి వాటర్లో బాగా నానిపోతుంది. అంటే ఈ ఆకు ఉడికేలోపు అది చక్కగా నానిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిందా లేదా ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని ఉడికినట్లయితే స్టవ్ ఆపేసేయండి. కుక్కర్లో అయితే పెట్టకండి, ఇలా సపరేట్గానే ఉడికించుకోండి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఓకేనా. ఇలా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆకును మాత్రమే ఇలా సపరేట్ చేసి పెట్టండి. వాటర్ మొత్తం పోయేలాగా స్క్వీజ్ చేయకండి. ఓకేనా. ఇప్పుడు ఈ పెసరపప్పు చూడండి బాగా నానిపోయింది. సో ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ బాగా చిటపట్లాడాక మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పొన్నగంటి ఆకు ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత తడి ఎక్కువగా లేనట్లయితే కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. నేనైతే కొబ్బరి పొడిని ఇంట్లో ఒక వారానికి సరిపోయేటువంటి మొత్తాన్ని ఇంట్లో రెడీ చేసి పెట్టేసుకుంటాను. కొబ్బరి పొడిని అదేనండి, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఫ్రై ఐటమ్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట కొబ్బరి పొడి. కాబట్టి అది ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు నాకు స్టాక్. నేను దీనికి తగినంత కారం సరిపోయేలాగా కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. అంటే ఏ ఫుడ్ తినాలనిపించకపోతే ఈ కొబ్బరి పొడిని 1 స్పూన్ కొబ్బరి పొడి కాసింత రైస్లో కలుపుకొని తింటే అబ్బా, పోయిన టేస్ట్ అంతా మళ్ళీ తిరిగి వచ్చినట్లయితుంది. కావాలంటే ట్రై చేయండి. ఈ కొబ్బరి పొడిని కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పొడిలాగా చేసి పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మన కొనగంటాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొనగంటాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీ, రొట్టెకి, రైస్కి చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.